గణపతి నవరాత్రులలో సామూహిక కుంకుమ పూజలు అయితే చేస్తారు కదా. మాకు ఫ్రైడే వీలైంది అందరికీ మా అపార్ట్మెంట్లో. సో అందుకని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ పెట్టుకున్నాము కుంకుమ పూజ. ఇంకా మార్నింగ్ నుండి అన్నం తినొద్దు అని చెప్పేసి అన్నాడు పంతులు. అందుకని చెప్పి ఏం తినకుండా ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని పూజ మీద కూర్చున్నాము. అయితే కలశం పెట్టామన్నమాట. ఆ కలశం వచ్చేసి దేవుడి దగ్గర పెట్టుకొని అది మనము ఇంటి గుమ్మాన్ని లోపల సైడ్ కట్టుకోవాలంట. అండ్ ఇక్కడ వచ్చేసి కుంకుమ పూజ చాలా మంచి జరిగింది. ఈవినింగ్ 6కి అలా స్టార్ట్ చేశాడు. ఇంకా గణపతి దగ్గర ఎవరు లేరు కదా అని చెప్పి గణపతి దేవునికి పూజ చేయాలి కదా అని చెప్పి మమ్మల్ని కూర్చోమంటే నేను ఇంకా అత్తయ్య ఇద్దరం వెళ్ళి కూర్చున్నాము. సో ఎప్పుడు కానీ గౌరమ్మ పైన మనము రింగ్ ఫింగర్, థమ్ ఫింగర్, మిడిల్ ఫింగర్తో మాత్రమే కుంకుమ అనేది వేయాలి. ఇంకా 108 పిండి ప్రమిదలు చేశాను అనమాట. నేను స్వస్తికి ఇంకా ఓం వేసి వెలిగించాను. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మంచి అనిపించింది. సో మీరు కూడా చేశారా కుంకుమ